సార్, ఆ రోజు నేను అన్న మాటలకు మీరు హర్ట్ అయ్యారని నాకు అర్థమవుతుంది. కానీ ఏదో నా భార్య మీద ఉన్న ప్రేమతో అలా మాట్లాడాను కానీ, మీరు అవన్నీ మనసులో పెట్టుకొని నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారనుకోలేదు సార్. ప్రభు, నీ మీద కోపం ఉంటే నువ్వు పిలవంగానే మీ ఇంటికి వచ్చేవాడిని కాదు. ఆ రోజు ఏదో కాంప్లిమెంట్ ఇచ్చానంతే. అయినా నీ జాబ్ పోవడానికి నేను కారణం కాదు. ఓ పెద్ద కంపెనీకి నీ కోడింగ్ టెస్టింగ్కి పంపించాం. అక్కడే చిన్న ఎర్రర్ వచ్చింది, అందుకే తీసేశారు. సార్, ఏదో ఒకటి చేసి నన్ను మళ్ళీ జాబ్లో జాయిన్ చేసుకోండి సార్. ప్రభు, ప్రతిరోజు నీ గురించి పుష్ చేస్తున్నానయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రండి తీసుకోండి. హ్యాండ్ వాష్ ఎక్కడా? అదిగో అక్కడ కిచెన్లో ఉంది. నేను ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళొస్తాను. ఓకే. ప్లీజ్ అరవకు. నువ్వు అసలు ఎంత అందంగా ఉంటావు తెలుసా? హ్యాండ్ వాష్ ఎక్కడా? అదిగో అక్కడ కిచెన్లో ఉంది. నేను ఇప్పుడే వాష్రూమ్కి ఓకే. వెళ్ళొస్తాను. ఏమండి? ఏమైంది? ఏంటి నాకు నాకు కొంచెం భయంగా ఉంది. భయం ఏమన్నా మీ ఇంటి పేరానే? ప్రతి దానికి భయపడతావు. మీరు రండి సార్. ఓకే. హలో మేడం, మీరేంటి ఇక్కడ? ఆటో ఎందుకు? సరుకుల కోసం. బ్యాక్ సీట్ ఖాళీగానే ఉంది, ఎక్కితే అలా వెళ్ళొచ్చేద్దాం కదా. ఎవరండి మళ్ళీ ఇలా చూస్తుంది? ఈసారి ప్యాంట్ వేసుకొని వచ్చాను కదా. ఓ, మీరు ఎక్కడ కదా? సరే ఓకే, మళ్ళీ లాక్ చేసి వాక్ చేద్దాం. పార్క్ చేస్తా, ఆగండి. వద్దు, ఎక్కుతాను. ఎక్కండి. అప్పుడప్పుడు కళ నిజం అవుతాయన్నమాట. మ్యాటర్ దగ్గరకు వచ్చేసింది. ఎక్కారుగా, లెట్స్ గో. మనం దిగండి. మీరు వెళ్ళండి. అయ్యో, నాకు పెద్ద పనులు ఉంటాయి. నేను మెడికల్ షాప్కి వెళ్తాను, మీరు వెళ్ళి సరుకులు తెచ్చేసుకోండి. మనం ఇద్దరం మళ్ళీ కలిసే వెళదాం, ఓకేనా? ప్లీజ్. వాళ్ళేంటో మనకు అన్ని ఇలా కలిసి చేస్తున్నాయి బాబాయ్. ఇప్పుడు ఇంకేం జరగబోతుందో. అయ్యో మేడం, నీకెందుకు శ్రమ? ఇటువంటి పర్వాలేదు. కావాల్సిన చేసి పెట్టడానికి నేను ఉన్నాను కదా. ఓకే, బాయ్, సీ యూ. ఒక్క నిమిషం. యప్. ఇందాక మెడికల్ షాప్ లోకి వెళ్ళారు కదా, అవును. ఎవరికైనా ఒంట్లో బాలేదా? నాకే బాలేదు. 401లో ఆంటీ వెయిటింగ్. తప్పు కదా. తప్పే ఉంది మేడం. అయినా ఒకటి చెప్పనా, మిమ్మల్ని తలుచుకుని ఎన్నిసార్లు ఊహించుకున్నాను తెలుసా? ఇది కాంప్లిమెంట్ తీసుకోవాలి, తప్పుగా అనుకోతే. అయినా ఏదైనా చేస్తేనే తప్పు, ఊహించుకుంటే తప్పు కాదు కదా. యా, సీ యూ, బాయ్. రితేష్, యప్. ఇవి కొంచెం పైకి సాయం చేస్తారా? నేనున్నదే మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం కదా. కమాన్, లెట్స్ గో.
మీరు చీరలు ఎక్కడికి కొంటారండి? భలే బాగుంటాయి, చాలా అందంగా ఉంటారు తెలుసా. పిలవచ్చు కదా, పిలిస్తే ఎంత బాగుంటుంది. పిలవదే. రితేష్ వచ్చేస్తున్నాను. ఏంటి పిలిచారు? నువ్వు నిజంగా నా గురించి అలా అనుకున్నావా? ఏం మాట్లాడుతున్నారు మేడం? ఎలా ఉన్నారు మీరు? అస్సలు మీ గురించి అలా ఆలోచించకపోతే నా ఇష్టవాడు మగ్గాడే కాదు. ఎప్పుడైనా నీతో మాట్లాడాలంటే ఎలా? యా ష్యూర్, ఐల్ గివ్ నా ఫోన్ నెంబర్ ఇస్తాను. యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్. నాకు ఫోన్ లేదు. ఓ ఓకే, జస్ట్ 10 minutes. 10 minutes ఇలా వచ్చేస్తాను. జస్ట్ 10 minutes. బాబాయ్ ఏంటిది నవ్వుతూ డోర్ తీసి భయం పోయిందేమో. మూడు బానే ఉంది కాబట్టి అడగచ్చు, తప్పలేదు. ఏంటండి ఇక్కడే ఆగారు? బేసిక్గా బ్యాచులర్గా ఉండేటప్పుడు ఒక్కనే లోపలికి వెళ్ళి కాఫీ పెట్టుకొని తాగేవాడిని. అంటే ఇప్పుడు పెళ్ళైంది కదా, నువ్వు పెట్టిస్తే తాగుదామని ఏదో చిలిపి కోరిక. మీరు స్నానం చేసి రండి, నేను పెట్టిస్తాను. ఇవాళ రాత్రి గ్యారంటీ. చిన్న చిన్నగా ఇల్లంతా అలవాటైపోతుంది. చిచ్చి ఇన్ని రోజులు ఆ బ్యాచులర్ లైఫ్ బతకలాగా చచ్చాను రా బాబు. అయినా పెళ్ళయ్యాక కంఫర్ట్లే వేరు. భార్య కాఫీ ఇవ్వడం, వేడివేడిగా అన్నం వడ్డించడం. ఆహాహా, ఎంతైనా ఆరోగ్యంగా బతకాలంటే పెళ్లి చేసుకోవాలరా అబ్బాయి. అంతే. ఈ టైంలో ఎవర్రా? హే హాయ్ రితేష్, ఏంట్రా ఇలా వచ్చావు? ఉండు తలిపేస్తాను. బ్లడీ మస్కిటోస్. ఏం లేదు బ్రో, ఇంట్లో ఉన్న గేమ్స్ అన్ని ఆడేశాను. సిర్రాక్ దొబ్బుతోంది. నీ దగ్గర ఉన్న గేమ్స్ ఉంటే తీసుకెళ్తామని వచ్చాను. నేనే ఆఫీస్ టెన్షన్లో పడి ఏం ఆడట్లేదు, అన్ని ప్యాక్ చేసి పైన పడేశాను. సర్లే తెస్తానుండు. ఓకే. సుందరి, వీడు రితేష్ అని మన కింద ఫ్లాట్లో ఉంటాడు. మంచి గేమర్లే. ఏదో రీసెర్చ్ చేస్తున్నాడు కొత్త గేమ్ కనిపెడదామని. సరే తీసుకొస్తాను. యా యా. హాయ్ అండి. వచ్చేస్తున్నాడు. ఇదిగోరా. థ్యాంక్స్ బ్రో. పండగ చేసుకో. పండగ చేసుకోవాల్సింది నేను కాదు బ్రో, నువ్వు బ్రో. దేనికిరా? మేడం మామూలుగా లేరు. ఇన్ని రోజులు అందరితో ఉండి సడన్గా ఒక్కదానివే ఉండాలంటే బోర్ కొడుతోంది కదా. సరే రా, సరదాగా టీవీ చూద్దాం. రా. ఏంటి అలా ఉండిపోయింది? ఓడి అబ్బా!
పెన్ డ్రైవ్ తీయడం మర్చిపోయాను. అంటే ఇన్ని రోజులు ఒంటరిగా ఉన్నాను కదా, ఎవ్వను ఎక్కడ కాటేస్తుందేమో అన్న భయంతో అప్పుడప్పుడు ఇలాంటివి చూస్తూ ఉంటాను. ఇంకా మీకు అవసరం లేదు, ఎందుకంటే మీకు పెళ్ళైంది. పెళ్ళయింది. ఏవండి లేవండి. ఏంటి నా పిలిచినా లేవడు. ఏవండి ఏవండి లేవండి. లేండి, అక్కడ మిమ్మల్ని పిలుస్తున్నారు. సుందరే, సుందరే, నువ్వేనా సుందరే? ఓడిదమ్మా, ఇది కల కదా. ఓరి సారీ సుందరి, తప్పుగా అనుకోకు. నేను ఇది నిజం కాదు, కళ అనుకున్నాను. సారీ ప్లీజ్. మా అమ్మాయి అతను కొట్టడం తప్పేనండి, కానీ అతను చేసింది కూడా తప్పే కదా. అవును సీనయ్య, నేను అదే మాట అడిగాను, కానీ వాడు ఒకటే చెప్పాడు, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని. అందుకే వచ్చాం. నెలకు ₹1,00,000 జీతం, కానీ అమ్మా నాన్న లేని ఒంటరివాడు. అన్నీ నేనే పెంచాను. నేను ఇక్కడికి వచ్చింది ఈ ఊరు సర్పంచ్గా మీకు చెప్పడానికి కాదు, వాడికి ఒక కుటుంబమై మీతో మాట్లాడటానికి వచ్చాం. మీరు చెప్పింది అర్థమవుతుందండి, కానీ ఒక్కగానొక్క కూతురు ఒక్కసారిగా పంపించాలంటే. మీ కూతురు బంగారం సీనయ్య, కాదనను. బంగారాన్ని ఇంట్లో పెట్టుకోండి, ధైర్యం పెరుగుతుంది. పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుంటే భారం పెరుగుతుంది. ఆయన సిగరెట్లు మందు తాగుతారు. మానేస్తా, పెళ్ళాక అన్ని మానేస్తా. రీడి పర్ఫార్మెన్స్ ఏం నమ్మరా? ప్రామిస్ అండి. అబ్బా, ఇంతకన్నా పెద్ద పదం వాడడం నాకు తెలియదండి.